హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాటను నిలబెట్టేందుకు ఒక్కొక్క పథకానికి శ్రీకారం చుడుతుంది. ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో భాగంగానే 3 సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనే పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు అంటే బుధవారం ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది. 10 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అనంతరం ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు బిల్లును సభలో చర్చించి ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేపథ్యంలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కూడా వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకోబోతున్నామని మంత్రి నాదెండ్ల గారు తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు రద్దుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై 11:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. మంత్రి మనోహర్ గారు చెప్పినట్లు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఈ వారం రోజుల్లో తెలుస్తుంది. అప్పటి వరకు ఈ పథకం గురించి ఎదురు చూడాల్సి ఉంటుంది.